శారోను స్వరము శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము శారోను స్వరము శారోను స్వరము ఆధ్యాత్మిక సందేశము శారోను పొలములు పూచిన పుష్పమా అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల రూట్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8122222990. అభిషేకం ముందు 4 రోజుల క్రితం నుంచి కాళ్ళు వాపులు మొత్తం వాపు వచ్చింది. బాగా వాపు వచ్చినాయి కానీ తగ్గలేదు. నానేమో హాస్పిటల్కు నువ్వు పెద్ద హాస్పిటల్కు అంటానే ఉన్నాడు. నేనేమో వెళ్ళలేనన్నా తగ్గిపోతాయని, వాళ్ళేమో ఉప్పు కావాలి అని చెప్పేసి రోజు టెన్షన్ పడుతూనే ఉంటారు అమ్మ నాన్న. కానీ నేను ఏదైతే అదేదని చెప్పి ఆయన రాశాను. 4 రోజులు తగ్గిపోయింది. ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలి, అలాగే తగ్గిపోయింది. మరి అభిషేకం అనేది నేను ఫస్ట్ అనుకునేదాన్ని వీళ్ళకి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. ఇది అభిషేకం కాదులే అనుకుంటున్నాను. అంతకు జనం కన్నా ఎక్కువ ఇచ్చాడు, కట్టుకోలేనంత. మరి అప్పుడు అలా అనుకున్నాను, చాలా తప్పుగా అనుకున్నాను. మీ అందరికీ ఉన్నారు 16 సంవత్సరాల పాప, ఇలా పాప మనందరికి తెలుసు, చర్చికి వస్తుంది. అయితే ఆ పాపకి నిమ్ము టీవీ ఉన్నాయి, మనకి తెలీదు. చర్చికి వచ్చేది తెలిసింది, ఇలా సంగతమ్మ ప్రార్థన చేయమంటే తెలిసింది. అప్పుడు మేము ప్రార్థన చేశాం. చేసిన తర్వాత ఆమె స్కానింగ్ తీపిస్తే ఆ స్కాన్ లో టీవీ లేదు అని వచ్చిందంట. ఇక ఆ టీవీ లేదు. హల్లెలూయా చెప్తామా? ఇక స్కానింగ్ లో ఇంకా ఆ యొక్క టీవీ లేదు. టీవీ నిమ్ము కూడా లేదట. హల్లెలూయా. శారోను పొలములు పూచిన పుష్పమా అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల రూట్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8122222990. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మన మధ్యలో భార్య సిస్టర్ ఉన్నారు. మరి మీకు హార్ట్ ప్రభుత్వం మన దగ్గరికి వచ్చినప్పుడు హార్ట్ గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకుంటుందంట. కొట్టుకుంటుంది. అప్పుడు ఐసీఐలో పెట్టారు. ఐసీఐలో పెట్టారు కూడా డాక్టర్లు వల్ల కదా ఇంటికి పంపించారు, మన దగ్గరికి తెచ్చారు. మేము ప్రార్థన చేశాము, గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చాడు. అయితే ఆ డాక్టర్ అన్నాడంట, నీకు తగ్గితే తగ్గింది కానీ జీవితాంతం నువ్వు మందులు వాడాలి అన్నాడు. పోయింది ఆయన వెళ్ళినప్పుడు. ఆయనకు అర్థం కదా ఎక్కడ తగ్గిందా, ఎలా తగ్గిందా అని. కోపం వచ్చాయి, జీవితాంతం మందులు వాడాలి నువ్వు అన్నాడు. సరే అని మందులు తెచ్చుకున్నాడు. మళ్ళీ మొన్న వెళ్ళిందంట. అసలు చూద్దాం ఆయన సంగతి ఏందో, మా అభిషేకం సంగతి ఏందో చెప్తాను అని మళ్ళీ మొన్న వెళ్ళిందంట. వెళ్ళి స్కానింగ్ తీయండి అంటే ఎటు చూసి చేయి పట్టుకొని
నీ స్కానింగ్ ఎందుకు, మందులు కూడా వద్దుకో అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జీవితాంతం మందులు వాడాలన్నాడట. కోపం వచ్చింది, ఎట్ట తగ్గిందో తెలియదు, నన్ను కాదని. ఆయనకి తెలియదు పరమ డాక్టర్ సంగతి, మనకే తెలుసు కదా, ఇక్కడున్న మనకే తెలుసు. అయితే ఈ తల్లికి ఇక జీవితాంతం మందులు అక్కర్లా, జీవితాంతం ఏసైని కలిగి ఉంటానని ఇక్కడ నిలబడింది. హల్లెలూయా. పుష్పమా అభిషేకం, అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూప్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. HIV/AIDS నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8122293990. మాది జగనేపాలెం. అయితే అక్క చేత నేను టీవీలో ప్రోగ్రాం చూసి ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత నా కాలికి దెబ్బ తగిలింది కదా అప్పుడు. అయితే నేను వెళ్ళలేకపోయాను. ఆమెకి ఇంకా కాసేపు చనిపోయింది అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళడానికి వెళ్ళి చూసుకురావడానికి వెళ్తుంటే నేను అన్నట్టే ప్రార్థన చేయించుకుంటుందేమో అడగమని అక్కని పంపించాను అన్నమాట. చేయించుకుంటానంటే అప్పుడు నేను మీకు ఫోన్ చేసి ఆ ఫోన్ పంపిస్తున్నానంట. మీరు ప్రే చేయండి అంటే మీరు వాటర్ తీసుకోమని అన్నారు. వాటర్ తీసుకోమంటే వాటర్ తాగుతా అన్నాక నేను ఇది అదే ఒక రకంగా ఉన్న ఇయ్యమని చెప్పి అన్నాను. ఇంకా అక్కడి నుంచి ఆమెకి కొంచెం స్వస్థత వచ్చి ఇక్కడ తీసుకెళ్లి పారేసి దేవుళ్ళు బలంగా అనుకుంటున్నాను. కానీ ఇంట్లో షోలు ఎక్కువైపోయింది, భర్త రానివ్వలేదు. అదొకటి మళ్ళీ నాకు ఇంకా 3 టెస్టులు ఉన్నాయంట. కిడ్నీలు పాడైపోయి, గుండె పాడైపోయిందని అన్నారు. కానీ దేవుడు కృప ద్వారా బాగానే రత్నకుమారి సిస్టర్ మనకి ఫోన్ చేశారు. మరి మీరు కూడా చేయించుకుంటారు. కానీ ఏమో కాలు బాగోలేని స్థితిలో ప్రార్థన చేశాం, గొప్ప స్వస్థత ఇచ్చాడు. తర్వాత ఇంటి పక్క వారి ఆమె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నారు. నీళ్లు పడుకోండి అన్నా, వాటర్ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తామని అన్నారు. వాటర్ ప్రార్థన చేసినప్పుడు ఆ వాటర్ లోనికి దేవుని శక్తి వెళ్ళింది. ఆమె లేచి కూర్చుందంట వెంటనే. చూడండి, అంత విగ్రహారాధికురాలు కూడా అప్పటికప్పుడు మారిపోయిందంట. మరి అమ్మాయి కోసం చేయించుకున్నారా? చాలా ప్రార్థనలు చేయించుకున్నారంట. అమ్మోడి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అనుకోకుండా వచ్చారంట. మరి ఈ సాక్ష్యములు బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. పోయిన ఇదే రోజు నాకైతే అసలు గుండెల్లో ఊపిరాడక 2 వారాలు కారు మీదుగా ఉంటాను. అసలు ఎటు తిరిగి పడుకున్నా పడుకోలేకపోయేదాన్ని, కూర్చొని ఉండేదాన్ని. తెల్లారి ఇదే శనివారం నాడు వచ్చి ఇక్కడ ప్రార్థనలు ఉంటే అప్పుడే అమ్మ ప్రార్థన చేసుకుంటే శరీరం గారికి పోతున్నారు. గబ్బకు వచ్చి నేను 5 సంవత్సరాలు ఆడబెట్టి అక్కడ నిలబడి ఉంటాను. నన్ను అంటుకొని కూడా అంటుకోలేదు. అనుకుంటూ పోయాడు కానీ నేనైతే ముసుగేసుకొని ఉన్నాను. పడిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా అది వచ్చి నిండు మోకాళ్ళ మీద నేను వండలేను. అట్లాంటి పరిస్థితుల్లో చెప్పడానికి మళ్ళీ లేచి నిండు మోకాళ్ళ మీద ఉంది. ప్రభు నాకు ఈ బలం ఎంత మళ్ళీ ఎందుకు వచ్చింది. అప్పుడు నాకు గుండెకు నయం అయితే మళ్ళీ నాకు ఎక్కడుందంటే దడ ఎక్కువ, కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి, పడుకోలేకపోతున్నాను, ఊపిరాడలేదు, గుండెల్లో ఊపిరాడతాను. అసలు అట్లుండే పరిస్థితిలో నేను లేచి నిండు మోకాళ్ళ మీద ఏడుతున్నా. అయ్యా నాకెందుకు మళ్ళీ తెంప పెట్టిందా ఈ రోగం, నీకు రోజున నేనేమన్నా ప్రవర్తించానని ఏడుతున్నాను. ఆ వారం తోటి నాకేం లేదు, నాకు నేను బాగానే ఉంటాను. నేను మళ్ళీ నా కొడుకు కోళ్ళని నా మనవరాలను తీసుకోవచ్చు. హల్లెలూయా. మరి అమ్మకున్న ఆ కుటుంబంలో పనిచేస్తున్న దురాత్మ అంతా తొలగిపోయేటట్టుగా అది కూడా దేవుడు చూపించాడు. తొలగిపోయింది ఎక్కడ భయపడొద్దని కుటుంబమే కథలు చేసింది. ఈ సాక్ష్యమును బట్టి పుష్పమా
అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. HIV ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగెల రాజన్న గారు, రెవరెండ్ బొటిగెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8112229390. వచ్చానండి మందిరానికి. అంతకు ముందు దేవుని నమ్ముకున్నాను, కానీ ఒకవైపు చేస్తాడా చేయడా అన్నట్టు ఉన్నాను. ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళినా నిరాశతోనే వచ్చాను. ఒకసారి మా వదిన ఆందోళనకి వచ్చిన కాడ నుంచి ఇలా చేసుకోమా, నీకు దేవుడు కార్యం చేస్తాడు, దేవుని నమ్ముకోవాలని చెప్పిన కాడ నుంచి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాను. ఆర్టిగా కూడా ప్రార్థన చేసుకోమా, నీకు దేవుడు ఖచ్చితంగా నెరవేర్పిస్తాడు, నమ్ముకున్న దేవుడు అన్యాయం చేయడం చెప్తూ ఉన్నారు. అలాగే అమ్మగారు కూడా ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను. ఈయన అన్నయ్య వద్దన్నా కూడా వదిన పట్టుదలతో కార్యం నెరవేరాలని చెప్తూ ఉంది. ఇంకా దేవుడు నాకు గొప్ప పుష్పమా. అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. HIV ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగెల రాజన్న గారు, రెవరెండ్ బొటిగెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8112229390. ప్రసన్న అయితే పోయిన సంవత్సరము మన చర్చికి రాకముందు ఈమెకు బాగా దగ్గు, మరి ఆయాసంలాగా అసలు తగ్గి అంతగా బలహీనతతో ఉండేదంట. ఆ దగ్గు వచ్చినప్పుడు చాలా ఇక్కిరివిక్కిరిలాడిపోయి అంత భయంకరమైన మరి ఆ బలహీనతతో ఉంటూ ఉన్నప్పుడు ఇంకొక విధానం కూడా వైట్ డిశ్చార్జీ కూడా అవుతూ ఉండేదంట. చాలా భయం వేసేసేదంట. అయ్యో నేనేమైపోతాను, నాకున్న ఒక పిల్ల ఏమైపోతుందో అని చాలా భయంగానే నా దగ్గరకు వచ్చింది. ఎవరో చెప్పారు, అక్క దగ్గరికి వెళ్ళు, అక్కళ్ళు ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పారంట. ఏడ్చుకుంటా వచ్చింది నా దగ్గరికి. ఏందమ్మా అన్న, నాకు తగ్గట్లేదు అక్క, వైట్ డిశ్చార్జీ అయిపోతుంది, నేనేమైపోతాను అని ఏడుస్తా ఉన్నా. నువ్వేం కావు, నజరేయుడైన యేసు నామములో స్వస్థత ఉంది కదా, నువ్వెందుకు భయపడతావు అని అన్నప్పుడు దేవుడు కూడా వాగ్దానం ఇచ్చారు. ఏమని అంటే, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన నేను నిన్ను విడిచిపెట్టే నన్ను ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు భయపడొద్దు అని దేవుడు చెప్పారు. అలాగనే మరి అభిషేకం కూడికలోకి అమ్మ వచ్చింది. వచ్చినప్పుడు ఆ అభిషేకం కూడికలో మేము స్టేజి మీద ఉండి ఆరాధన చేస్తా ఉన్నాం. ఆ ఆరాధన పాటలో నేను అక్కడి నుండి అనగానే ఏమో వెళ్లిపోయి ఆ లూర్ద్ హై స్కూల్ గుమ్మం దాటి బయటపడిపోయి నేను స్టేజి మీద ఉన్నా. ఏమైపోయిందో బయటపడిపోయింది, వెళ్ళిపోయి గాలి అట్ట ఇసిరితే కాగితం ముక్కలు ఎగిరి పడిపోతాయి కదా, కాగితం ముక్కలు కాదు, దేవుని శక్తికి ఎగిరి పడింది, మనిషి ఎగిరి పడిపోయింది. ఆ ఎగిరి పడిపోయిన అమ్మాయిని తీసుకుని వచ్చి లోనకు తీసుకొచ్చాను. స్టేజ్ మీదకి రమ్మన్న, వచ్చింది. ఏమైంది నీకన్నా? దేవుడి శక్తి తాకింది, నేను తట్టుకోలేకపోయాను,
తల్లి భావతుల నుండి బయటపడిపోయాను అని చెప్పింది. మరి ఇప్పుడు నీకు ఆ దగ్గుందా, ఆయాసం ఉందా అంటే ఏం లేవు, అన్నీ తగ్గిపోయినాయి. తెల్లారి మరుసటి కల్లా వైట్ డిశ్చార్జి ఎలా అయ్యేదంటే స్త్రీలకు తెలుసు, పీరియడ్ టైంలో అయినట్లుగా అంతగా అయిపోయేది. ఆ వైట్ డిశ్చార్జి అవటం కూడా మొత్తం తగ్గిపోయి డాక్టర్లు అయితే ఆపరేషన్ అంటారు. కానీ మన పరమ డాక్టర్ తాకినప్పుడు ఆమెకు ఆపరేషన్ లేకుండా గొప్ప స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటుందంట ఈ సాక్ష్యం. ఆమె చెప్పలేకపోతా ఉందంట. ఎందుకంటే ఆ సాక్ష్యం చెప్తే నేను ఏం చేస్తాను, నాకు అంత బాధలో నేను ఇక్కడికి వచ్చాను. ఉదయం నా దగ్గరకు వచ్చి చెప్తుంది, నేను రెడీ అవుతా ఉన్నా, అక్క నేను చెప్తే ఏడుస్తాను కానీ నువ్వు చెప్పక్క అంటా ఉంది. ఏడవాలి మరి చెప్పేటప్పుడు. అంత బాధలో నుండి నిన్ను దేవుడు మరి ఈ బిడ్డను స్వస్థపరిచి ఇవాళ గొప్ప సాక్షురాలుగా ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. మరి ఈ సాక్ష్యమును బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అభిషేకం దాటగానే ఇక వ్యాధులు మన మీద ఉండటానికి వీల్లేదు. దెయ్యాలు గాని చేతపడులు గాని ఏవి మనల్ని భయపెట్టడానికి వీల్లేదు. అభిషేకము మనం ఎక్కడున్నామండి? అభిషేకంలో ఉన్నాం. హల్లెలూయా. ఇది ఉత్తుత్త అభిషేకము కాదు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కొరత లేనంత ఆత్మ మన మధ్యన దిగి వస్తూ ఉన్నప్పుడు మరి గొప్ప గొప్ప స్వస్థతలు మనము చూస్తూ ఉన్నాం. స్తోత్రం. పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు. మీ అందరికి నా వందనాలు. నాకు అంతకుముందు భయం, టెన్షన్, నెగిటివ్ ఆలోచనలు చాలా ఉండేవి. నా మాటలు బట్టి నా ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు. అయితే డాక్టర్ దగ్గర తీసుకున్నంత ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిపోయింది, ఇంకా 4 రోజులు ఉంటే మైండ్కి షాక్ పెట్టాలి అని చెప్పారు. చెప్పి ఇంకా టాబ్లెట్లు వాడుతున్నారు. అవి కూడా 2 సంవత్సరాలు వాడాలని చెప్పారు. అయితే పోయిన అభిషేకంలో పాస్టర్ పేరు పెట్టి నీకున్న వ్యాధి దేవుడు తీసేస్తున్నాడని చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ టాబ్లెట్లు వాడలేదు. అంతకుముందు వాడుతూ వాటి ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ అయింది. ఇప్పుడు ఏం లేదు. ఈ చిన్న శాస్త్రం దేవుడు గురించుకున్నాను. చాలా బలహీనతతో ఈ బిడ్డను తీసుకుని వచ్చారు. ఇవాళ గొప్ప స్వస్థత, మందులు వేసుకోకుండా స్వస్థత. హల్లెలూయా చెప్పండి. నమ్మినాడు. మెడిసిన్ పక్కన పెట్టేసింది, ఆ మందుల డబ్బులు కాలుకేసేస్తా అనుకుంటుంది. అసలు ఆ రోగాన్ని అంటే ఏ బలహీనత అంటే పిల్లకి అప్పటికప్పుడే నీరసం వచ్చారు. అలా ఆ బలహీనత అంతా కూడా దేవుడు తీసేసాడు. ఇంకొకటిగా టెన్షన్ పడింది, నరంలో ఒత్తిడి, చాలా బలహీనం అయిపోయి ఒకలాగా అయిపోతుంది. ఒక నైట్ మా ఇంటి దగ్గర వచ్చారు. అప్పుడు నేను చూశాను. మీరు చూస్తే భయపడిపోతారు. అంత బలహీనం అయిపోయి ఒకలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాంటి బిడ్డని దేవుడు స్వస్థపరిచి ఇవాళ గొప్ప సాక్షురాలుగా నిలబెట్టాడు. మరి ఈ బిడ్డను బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈయన మా నాన్నగారండి. అంతకుముందు పోయిన నెలలో హార్ట్ అటాక్ వచ్చి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఐసీలో పెట్టారండి. చెప్పలేమన్నారు. అయితే పాస్టర్ గారికి ప్రాధాన్యమైన పాస్టర్ అడిగాము. పాస్టర్ ప్రార్థన చేశారండి. ఏమి లేకుండా హార్ట్కి ఆపరేషన్ చేయాలన్నారు. వలసు పాడైపోయాయి, ఆపరేషన్ చేయాలి. కానీ ఏ ఆపరేషన్ లేకుండా ఉట్టి మందు పెడితే చాలన్నారు. ఇప్పుడు ఇలా ఉన్నారు. రాత్రి అసలు ఏదో అయిపోయింది అనుకున్నాము. తను కూడా చాలా టెన్షన్ పడ్డానండి. ఏం లేదు. పాస్టర్ ప్రార్థన వల్ల దేవుని స్వస్థపరిచారు. చిన్న సాక్ష్యం దేవుని తెలుసుకుంటారు. అభిషేక ఆశీర్వాద పండుగ. దేవుని బిడ్డలారా, ప్రతి నెల 2వ శనివారం, మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి, చిల్లంగి శక్తులు, దెయ్యాల చేత పీడింపబడుతున్నారా?
సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తువున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటిగల రాజన్న గారు, రెవరెండ్ బొటిగల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8121222930. మన మధ్యలో చిన్ను ఉన్నాడు. ఈ చిన్ను కూడా హర్ష ఈ బిడ్డ కూడా మనకెవరికి తెలియదు. పోయిన సంవత్సరం దాకా వీళ్ళు హఠాత్తుగా వచ్చి మాకు బాబు కావాలి, ప్రార్థన చేయండి గర్భఫలం కోసం అన్నాడు. బాబు ఇలా హస్బెండ్ బాబు ప్రొఫెసర్ అంటే ఆ రోజు చర్చిలో ప్రార్థన చేస్తాం. మరి ఆ నెలలోనే కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ టైంలో చాలా మరి బాబు ఉమ్మిని తాగేసాడని చాలా డాక్టర్లు భయపెట్టేశారు. అయినప్పటికీ దేవుడు చక్కగా మరి బిడ్డని బయటకు తెచ్చి తల్లిని బిడ్డని ఇవాళ ఈ రీతిగా మరి హర్ష వాళ్ళ మమ్మీ మన అభిషేకంలో ఉన్నారు. పెళ్ళైన 2 years తర్వాత మరి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తాం. మరి గొప్ప కార్యం దేవుడు చేశాడు. మాత్రం కాలు చేతులు వాళ్ళకి అంత తేలిగా నడవాలనిపిస్తుంది, పరిగెత్తామనిపిస్తుంది. కార్యక్రమం బాగుంది. కానీ తలకి ముందు రోజు కనీసం 4-5 పిల్లలు వేసేదాన్ని తల్లకి కాస్త తగ్గేది కదా. కానీ ఈ మందిరంలో వచ్చిన కాడి నుంచి నాకు బాగుంది, విషయాలుగా ఉంది. మళ్ళీ ఏడికే వస్తాను, సాక్షి చెబుతాను. గొప్ప దేవుడు నన్ను రక్షించాడు. మీ అందరికీ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ఘనమైన రాజా, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇప్పటి వరకు కూడా టీవీ ముందు కూర్చుని నీ బిడ్డలంతా కూడా బలహీనులైన బిడ్డలను మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాం. ఎవరెవరైతే బలహీనులయ్యున్నారో నామములో ప్రతి బిడ్డకి స్వస్థత కలుగ చేయమని అడుగుతూ ఉన్నాం. ఓ ప్రతి బిడ్డలోని బలహీనత యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారా భాషయ ఊరి వాషి ఊరి వాషి అలాగునే ఎవరైతే చీకటి శక్తులకి పీడింపబడుతూ ఉన్నారో ప్రతి చీకటి నీ బిడ్డల్లో నుండి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నారా భాషయ ఊరి కారాబాబా ప్రతి బిడ్డకి విడుదల కలగ చేయమని అడుగుతూ ఉన్నాము నాయన. అలాగుని గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు, కానుక సిద్ధముగా ఉన్న వారికి సుఖమైన ప్రసవాలు, అలాగునే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహింపచేయండి. వ్యవసాయాల్లో వ్యాపారాల్లో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను కూడా ప్రభా అభిషేకముతో నింపండి రావా ఊరి వాషికారాబాబా ఊరి వాషియా ఓ రాబాబా. ప్రతి బిడ్డను కూడా మీ రాకడకై సిద్ధపాటు చేయవాలి. కూడి ఉన్న బిడ్డలందరి మీద మీ కృపా దీవెనలు ఉంచమని ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబమును కూడా దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచు ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? చేతబడి చెల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతూ ఉన్నారా? ఉద్యోగము లేక విసిగి ఉన్నారా? గర్భఫలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? వివాహము ఆలస్యమైనదని ఆలోచిస్తూ ఉన్నారా? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నారా? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక స్వస్థత కూడిక ప్రతి నెల 2వ శనివారం ప్రతి నెల మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమంతా కలిసి దేవుని మహిమ దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తువున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8122229390. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్న యెడల దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ కార్యక్రమమునకు తప్పక స్పాన్సర్ చేయగలరు. రెవరెండ్ గొటికల రాజన్న గారు, గొటికల రాణక్క గారు అన్య జనాంగము మధ్య దేవుని ఆత్మచే బలముగా వాడబడుచున్నారు. వీరు స్వస్థతావరము, ప్రవచనావరము కలిగిన దైవజనులు. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ గొటికల రాజన్న గారు, షారోన్ మందిర్, మల్లికార్జునపేట 5వ లైను ఎక్స్టెన్షన్, శారదా కాలనీ 15వ లైను ఎదురు రోడ్డు, గుంటూరు 522002. మా ఫోన్ నంబర్స్ 8121229390. మరి ఒక నంబర్ 9888564231. మరి ఒక నంబర్ 9885740253. గాడ్ బ్లెస్ యూ. అభిషేకం అభిషేక ఆశీర్వాద పండుగ దేవుని బిడ్డలారా ప్రతి నెల 2వ శనివారం మే నెల 9వ తారీఖు 2వ శనివారం రోజున జరిగే అభిషేకం ఆశీర్వాద పండుగకు తప్పకుండా రండి. స్థలం గుంటూరు పట్టణంలోని శారదా కాలనీ ఆర్ట్ సెంటర్ దగ్గర గల టూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. మీరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, గుండె జబ్బులు, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారా? చేతబడి చిల్లంగి శక్తులు దెయ్యాల చేత పీడింపబడుతున్నారా? సమయం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మరలా సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. హెచ్ఐవి ఎయిడ్స్ నెగిటివ్ రిపోర్ట్, నాన్ రియాక్టివ్ వస్తువున్నాయి. దూర ప్రాంతం నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. రెవరెండ్ బొటికెల రాజన్న గారు, రెవరెండ్ బొటికెల రాణక గారు మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేదురు. వివరములకు 8121229390.